క్వశ్చన్స్ అడగండి. హలో సార్, హలో సార్, సార్ హలో సార్, సార్ కనపడ్డు. హాయ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో సార్ మచ్. సార్ హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. సార్ మీరు అండ్ లావణ్య గారు కలిసి సినిమా చేయబోతున్నారా నెక్స్ట్? చేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం, సినిమాలు అవసరం లేదు. కొత్తగా సార్ న్యూగా అంటే ఎవరైనా కథ చెప్తే చేస్తాం. సార్ మేము చెప్తాం సార్. నేను ఎలా చెప్తాను కదా, నేను సినిమా చేస్తాను, నాకు కథ చెప్పడం డైరెక్టర్ రావాలి. చేస్తారు మంచిగా చేస్తా, నువ్వు చెప్పావుగా చేస్తా. సార్ చిన్న ఇంకోటి, అండ్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సారు, మీ కాంబినేషన్లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అవుతుంది సార్. ఇక నాకు అది లైఫ్ లో ఉండే ఒక పెద్ద కోరిక సార్, మా అందరికి సార్ ఫ్యాన్స్ అందరికి అదొక చిన్న కోరిక సార్, అదొక్క చిన్న కోరిక. ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు చేసేవాడిని అది, బట్ దేవుడికి వెయిట్ చేస్తాను, ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే సార్. Hi Varun. హలో, హాయ్. Oh, my name is Meghana. హాయ్ మేఘ్నా. సో ట్రైలర్ చూస్తే అనిపించింది మంచి యాక్షన్ మూవీలా అనిపించింది. సో ఇంతకు ముందు చేసిన మూవీస్కి ఈ మూవీస్కి అంటే డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటి, నా చేసే మిగతా సినిమాలో చాలా వరకు ఫిక్షనల్ కథలు అనమాట. ఇది ఒక నిజంగా 2019లో పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని చేసిన కథ ఇది. మన కథ, మన దేశంలో జరిగిన కథ, మన రియల్ సూపర్ హీరోస్ జరిగిన కథ. సో మీ అంటే మన అందరం కూడా న్యూస్ ఆర్టికల్స్లో దీని గురించి చదివాము చాలా. 2019లో పుల్వామా అయింది, దాని తర్వాత బాలకోట అయింది అని. బట్ ఏమైంది అనేది మనందరికీ కొంచెమే తెలుసు. బట్ వాళ్ళ పైలట్స్ వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళు ఏం చేశారనేది ఒక ఎలాబరేట్ వర్జన్గా మా అంటూ ఇంటర్ప్రిటేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ డౌట్, మీరు అంత హ్యాండ్సమ్గా ఎలా ఉంటారు? అంటే అది మా నాన్న వల్ల. సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, కొంచెం ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ అమ్మా. హలో సార్. హలో సార్. హాయ్. How is your working experience with heroine, sir? Yeah. How is your working experience with Varun Tej after 7 years? Like you came with after 7 years, right? 7 years. Yeah, heroine. What 7 years? How is your working experience with Varun Tej, sir? Working experience. Oh my. Okay, got it. Mega Prince Varun Tej. I had a wonderful time working with him and everyone else on set. This is my first movie down south. This is my first Telugu film. And I think I've really had a great time, not just playing my role, but also working with our superstar here. Yeah, thank you. Hi. Hi, Varun Tej Anna. Hi, Anna. Hi. Hi, Anna. All the best, Anna. Congratulations. Thank you తమ్ముడు. Happy married life. Thank you, Anna. హాయ్ వరుణ్ అన్న. హాయ్. మళ్ళీ ఒకసారి మీ వైల్డ్ గా గజ్జల గణేష్ లాగా ఎప్పుడు చూడగలుగుతాం ఈ ఫిలిం? నెక్స్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చేస్తుంది తర్వాత సాంగ్. నా మూవీకి ఫిదా అదిరిపోద్ది. థాంక్యూ అన్న. థ్యాంక్ యూ. అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, అది ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లాంటి మిలిటరీ కాన్సెప్ట్ మూవీస్ వచ్చినాయి. మరి మీ దగ్గర నుంచి మేము కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎయిర్ ఫోర్స్ లో మాత్రం నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. అంటే మిలిటరీ కాన్సెప్ట్ రావడం ఒకటి. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్కి ఇప్పుడు వాళ్ళు ఒక జెట్లో కూర్చున్నప్పుడు 2000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. 2000 కిలోమీటర్ స్పీడ్లో వాళ్ళు ఒక చిన్న డెసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక స్ప్లిట్ సెకండ్ తేడా ఉంటుంది. సో ఈ అన్నిటిని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో కామెడీలు 100 చేసినప్పుడు దేశం గురించి ఎన్ని సినిమాలు చేస్తాయండి, చేస్తూనే సూపర్ అన్న, సూపర్. అన్న ఇక్కడ అన్న ఒక గద్దెలకొండ గణేష్ డైలాగ్ అన్నా చెప్పు. గద్దెలకొండ గణేష్ డైలాగ్ అన్న. డైలాగా? గద్దెలకొండ గణేష్ ఏం డైలాగ్ లేవున్నా. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 దాచుకోవాలా, 2 కాల్చుకోవాలి. అన్నయ్య బాబాయ్తో సినిమా ఎప్పుడు? నేను వెయిటింగ్ తమ్ముడు, చూద్దాం. హాయ్ సార్. హలో. హాయ్. ఇన్ని మూవీస్ యాడ్ చేసినారు కదా, మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్? ఏ మూవీ హీరోయిన్ ఫేవరెట్ సార్? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను తెల్లారి సార్.
ఏ హీరోయిన్ సార్? మా ఇంట్లో ఉందా హీరోయిన్? ఎక్సెప్ట్ మ్యామ్. మ్యామ్ మ్యామ్ సార్, ఎక్సెప్ట్ మ్యామ్. మ్యామ్ కాకుండా అంటే అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు సాయి పల్లవి ఇష్టం. అన్నా ఎస్. ఏ తమ్ముడు వినపడ. అన్నా అన్నా చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ తమ్ముడు. అన్న ఒకసారి హీరోయిన్ మైక్ అక్షరం కాదు, నువ్వు మైక్ తీసుకున్నప్పుడు అర్థమైంది, నన్ను కాదు అడిగే తన్నానే. మ్యామ్ హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు మూవీ? Wonderful. Very good. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? లావణ్య త్రిపాఠి మామ లేకపోతే మీరా? కాదు, ఎప్పుడైనా చేసేది అబ్బాయిలే కదా. చెప్పండి. నాకు తెలుసు ఆ క్వశ్చన్ ఆన్సర్ నీకు కూడా తెలుసు, కావాలి మేము చెప్పాలని అడిగించింది. హీరోయిన్ గారు తెలుగులో డైలాగ్ చెప్తారా ఒకసారి? తెలుగు డైలాగ్ ఇట్ సీమ్స్ దే వాంట్. Dialogue. హలో అన్నా. నువ్వు నన్ను గైడ్ చేస్తావా? నెక్స్ట్ టైం నేను రేడార్లో నువ్వు కాక్పిట్లో ఉన్నప్పుడు హీస్ కన్ఫ్యూజింగ్ మీ. అప్పుడు చూద్దాం ఎవరికి గైడ్ చేస్తారు. హలో సార్, వరుణ్ సార్, వరుణ్ సార్, ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మల్టీ స్టార్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు అని. చిరంజీవి గారితో ఎవరితోనే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థమైంది. ఎప్పుడు మన చేతిలో గణేష్ లాగా మూవీ కూడా చేస్తారు. డెఫినెట్ గా ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎవరో ఒకరు చూసి వాళ్ళు రాసి నా దగ్గరికి చెప్తే హ్యాపీగా చేస్తాం. మీకోసం ఎంత అందరు వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. అన్నా హాయ్ అన్నా, నమస్తే అన్న. నమస్తే. అన్న గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ విలన్ గా చేశారు కదన్నా, అట్లా ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా చేస్తారన్నా? ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నా. మట్కా అని ఒక సినిమా చేస్తున్నా, మట్కా అని. అది తొందరలో జరుగుతుంది, అది కొంచెం అదే లైన్ లో ఉంటుంది. ఓకే ఓకే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్ సెట్. చాలా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మీ మచ్. అందరికీ మీ చూపించిన ఎనర్జీకి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మళ్ళీ థియేటర్లో కలుద్దాం March 1st. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరుణ్, ఇది మాత్రమే కాదు, ఇప్పుడు కిందికి వెళ్ళి వాళ్ళందరితో కలిసి మీరు ఆ బెలూన్స్ లీవ్ చేయవలసిందిగా